ఆయన మంచి దేవుడు అండి. ఏమండి? ఎవరు లేకపోయినా మాట్లాడతారు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు. రాజకోడూరులో నాకు ఒక అమ్మ దొరికింది. ఏం పేరమ్మా? లచ్చివమ్మ. లచ్చివమ్మ గారి ఇంటికి వచ్చాం. మనం ఎక్కడికి వచ్చామమ్మా? లచ్చివమ్మ గారి ఇంటికి వచ్చాం. మా లచ్చివమ్మకి 3 పిల్లలు ఉన్నారు. రత్నాలు లాంటి వాళ్ళు, నక్షత్రాలు లాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? చప్పట్లు కొట్టండి రా. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మా లచ్చివమ్మ ఏం చేస్తుంది అంటే, సతీష్ పాల్ కొడుకు వచ్చారని నాయన గుడ్డు కూర ఉంటామంటది. కానీ నేను ఉన్న విశాఖపట్నం వెళ్ళాలమ్మా అంట. నేనేమంటానంట, విశాఖపట్నం వెళ్ళాలి కదా. ఎంత బేగ వెళ్ళిపోతుంది నా కొడుకు అనుకుంటుంది. కానీ నేను ఎందుకు వచ్చానంటే నీకు ఏసీ కోసం చెప్పడానికి వచ్చాను. సరే కానీ నువ్వు మంచిదాన్ని. కానీ ఇక మాట చెప్తాను చూడు. నీ పేరులోనే లక్ష్మి ఉంది. ఈ డబ్బులు నాకు వద్దు, నీ ధనం నాకు వద్దు, నీ పొలం నాకు వద్దు, నీ ఇల్లు నాకు వద్దు. నేను ఒకటి కలిగి ఉన్నాను. ఓ మాట నేను వేసుకోకుండా అన్నాను కదా. ఎప్పుడైనా నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా యేసుబాబు అని ఒకసారి యేసుబాబు అని అన్నావు. చూసావా? దేవునికి స్తోత్రం. యేసుబాబు అన్నావు చూసారా? ఏమన్నా? అది మా లక్ష్మమ్మ. చూసారా మా లక్ష్మమ్మ ఎంత మంచిదో? అదనమాట. చూసారు కదా. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు. ఎందుకు యేసయ్యకి మనం అంటే అంత ప్రేమ? ఆయన మన కోసం చనిపోయాడు కనుక, తిరిగి లేచిన దేవుడు అయిన, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు అయిన. హల్లెలూయా. నా ప్రాణమైన ముత్తువరాలమ్మ. మా నాయన పేరు ముత్తువరాలమ్మ. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాను, దేవుడిని నడిపిస్తాను. సరే. మహాపరిశుద్ధుడైన తండ్రి దేవానికి స్తోత్రములు. నాయన రాజకోడూరు గ్రామములో నాయన మా ప్రియ తల్లి గారు ముత్తువరాలమ్మ గారికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి నాయన స్వస్థపరిచి నాయన ఆరోగ్యం ఇచ్చి నాయన బలం ఇచ్చి నాయన శక్తినిచ్చి నాయన నూతనమైన శక్తిని ప్రసాదించి తండ్రి వరాలమ్మ గారి జీవితంలో నువ్వు గొప్ప దేవుడు అని వారు తెలుసుకుందరు గాక. వారు ఆరోగ్యం పొందుకుందరు గాక. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రసన్నతని సన్నిధిని కాపుదల భద్రత వచ్చి కాపాడి వారిని ఆశీర్వదించి శీఘ్రమైన స్వస్థత వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీ పాపం పోవాలంటే, నీ పాడి పట్లు బాగోవాలంటే, నీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే, నీ బంగారాలు కొనుక్కోవాలంటే
చెప్పనరా పిల్లమ్మా చెప్పమ్మా చెప్పమ్మా వస్తున్నాను పరిశుద్ధ ప్రాంతాల మధ్య నాయనా మా తల్లి గారి కాలుని ప్రభువా స్వస్థపరచండి అయినా, ఆరోగ్యం ఇవ్వండి అయినా, స్వస్థత ఇవ్వండి అయినా, బలము దయచేయండి అయినా ప్రభువా, పరిపూర్ణమైన స్వస్థత నాయన తల్లి గారికి దయచేయండి. వారి కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యములు జరిపించండి. దేవాని కృపా సత్యములు పంపించండి. ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసయ్యా నువ్వు సర్వలోకనాథుడు గనుక నాయన బిడ్డను రక్షించుకుని కాపాడి ప్రభా నీ ఆదరణ మీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన తండ్రి. మా సహోదరి అన్సుని గారిని జ్ఞాపకం చేసుకుని ముట్టండి, స్వస్థపరచండి. వారి కుటుంబంలో కొన్ని అవసరతలు ఉన్నాయి ప్రభువా, వారి కష్ట బాధలు దూరపరచండి దేవా, వారికి ఉన్న ఇబ్బందులు దూరపరచండి దేవా. సిస్టర్ గారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి అయ్యా. అయిన వాళ్ళు నిందలు వేస్తున్నారు తండ్రి, అపవాదుల నుంచి విడిపించండి. మా చెల్లి కన్నీరుని తుడవండి, ఆ దుఃఖమును వేదనని తుడవండి ప్రభువా. ప్రభువా ఇదిగో నా తండ్రి బిడ్డ బాధపడుతుంది నాయన, దుఃఖపడుతుంది నాయన. నువ్వు ఒక్కడవే కన్నీరు తుడిచే దేవుడు. అయిన వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా సూటిపోటి మాటలతో ఆ గుండెని గాయము చేస్తూ వేదన పడుతూ బ్రతకాల వద్దని తప్పి తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుండగా నజరేయుడైన యేసు మా సహోదరి హృదయమునంతా తేలికపరిచి నెమ్మది కలుగు చేసి గాలిని తుఫాన్ని గద్దించిన దేవుడు కనుక ప్రభువా మీ ఆదరణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా తనలో ఉన్న దుఃఖమును సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. దానికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయనా మా సహోదరికి, నాయనా మా చెల్లికి చక్కని సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ అగ్ని కంచి మీ కాపుదల దయచేయండి ప్రభువా. మీ సహాయం నన్ను గురించి యవమానాల్లో నుంచి అపోహల్లో నుంచి బిడ్డని విడిపించి ఆదుకుని ఆదరించి బలపరిచి నాయన మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు మంచివాడు, యేసు మంచివాడు.